ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త. 60 ఏళ్ళు దాటిన వారికి కేంద్రం మరొక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అదేంటనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, దేశంలోని రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తుంది. ఈ పథకాల కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఈ పథకం కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ఏటా 36,000 రూపాయలు ఇస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ అందజేస్తుంది. అయితే ఇందుకోసం రైతులు ప్రతి నెల కొంత రూపాయలను ఈ ప్రభుత్వ పథకంలో జమ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ళు పైబడిన యువత మరియు 40 ఏళ్ళు పైబడిన రైతులు ఈ పథకం ప్రయోజనం అయితే పొందవచ్చు. పీఎం కిసాన్ మన్ధన్ యోజన నిబంధనల ప్రకారం రైతులు ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెన్షన్ ఫండ్లో జమ చేయాలి. రైతు వయసు 60 ఏళ్ళు దాటితే ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ ఇస్తారు. ఒక రైతుకు ఇంకా 18 ఏళ్ళు ఉంటే అతను ప్రతి నెల 55 రూపాయలు డిపాజిట్ చేయాలి. అతని వయసు 40 అయితే మీరు ప్రతి నెల 200 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు వీలైనంత త్వరగా ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు పీఎం కిసాన్ మన్ధన్ యోజన కోసం ఆన్లైన్లో 2 మార్గాల్లో నమోదు చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు మీ సమీపంలోని సాధారణ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ మీరు అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఇది కాకుండా ఆన్లైన్ పద్ధతి ఏంటంటే, మీరు మన్ధన్ ఇన్కి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.